హలో, బాగున్నారా? ఈరోజు నేను ఒక వెరైటీ కాదండి, అందరూ చేసుకునేదే చిలకడ దుంపలతోటి అంటే స్వీట్ పొటాటోటి స్వీట్ చేశాను అనమాట. యాక్చువల్గా ఎప్పుడు ఇవి పులుసులో అంటే ముక్కల పులుసులోనే ఎక్కువ వేసేదాన్ని. చిలకడ దుంపలు, సొరకాయ, క్యారెట్ ఇట్లా అన్ని ముక్కలు వేసి పులుసు చేసుకుంటాం కదా, అలాగే చేసేదాన్ని. నేను ఈ మధ్య ఏంటంటే ఇలా చేస్తున్నాను. ఇలా అయితే పిల్లలకు కూడా ఇష్టంగా మా ఇంట్లో నలుగురం తినేస్తున్నాము. అందుకని ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఇట్లాగే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కుక్కర్లో అన్నం పెట్టేటప్పుడు పెట్టేసాను. ఇది అవి అంటే వాటర్ లేకుండానే పెట్టాను పైన, దాంట్లో ఆవిరికి ఉడికిపోతాయి కదా, అందుకని ఉడికిన తర్వాత తీసేసి, ఇది యాక్చువల్గా 10 లీటర్ కుక్కర్ అనమాట. దీంట్లో ఆ మూత పెడితే 3 గిన్నెలు పడతాయి. ఈ కుక్కర్ మూత పెడితే అది 3.5 లీటర్ది ఒక మూత ఉంది, అది కరెక్ట్గా దీనికి సరిపోతుంది అనమాట. ఇదైతే మన ఇష్టం వచ్చినట్టు చూసారా, ఇలా మంచిగా ఉంటుందన్నమాట. అదైతే కొంచెం హెవీగా పెద్దగా ఉంటుంది, మూత కూడా బరువు ఉంటుంది. అది 3 గిన్నెలు పెట్టినా కూడా కుక్కర్ బాగా ఉంటుందన్నమాట. ఇది దాని పైన మూత, అందుకని నేను ఇదే వాడుతూ ఉంటాను. 3.5 లీటరే ఆ మూతనే దీనికి కూడా వాడుతుంటాను అనమాట. నార్మల్గా అది పప్పులకి వాటికి ఆ కుక్కర్ పెడుతుంటాను కదా, ఒకే మూత రెండింటికి షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు చూసారా, నేను కుక్కర్ పెట్టేశాను కదా ఇందాక, అది ఉడికిపోయింది బాగా. నేను మంచిగా కడిగేసి ఆ తర్వాత పెట్టాను. కానీ కొసలు అనేవి నల్లగా అవుతుంది కదా, అదంతా తీసేసి మంచిగా ఇలా చక్రాల్లాగా కట్ చేసేసాను. ఆ తర్వాత ఎంత ఈజీగా చేసుకోవచ్చో, ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా. హెల్దీ స్వీట్ అన్నమాట. అలా చక్రాల్లాగా తరిగేసుకుంటున్నాను. పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టాను అనమాట. అంటే సింపుల్ ప్రాసెస్, స్వీట్ చాలా ఇంట్రెస్టింగ్గా అప్పుడప్పుడు తినొచ్చు అనమాట. బెల్లంతో తింటే చాలా మంచిది కాబట్టి, ఇట్లా తిన్నా స్వీట్గానే ఉంటుంది. ఇంకొంచెం స్వీట్ కావాలంటే అలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మా ఇంట్లో అయితే తెగ నచ్చేసింది. యాక్చువల్గా దాన్ని పులుసుల్లో మాత్రమే వేసేదాన్ని, చిలకడ దుంపని, ఈ స్వీట్ పొటాటోని. ఇప్పుడు ఏంటంటే ఇలా చేసిస్తే ఇష్టంగా తింటున్నారు. పులుసుల్లో మనం అన్నం తినేటప్పుడు ఇట్లా ముక్కలు ఎక్కువ తినేసామంటే మళ్ళీ అన్నం కూడా ఎక్కువ తినలేరు కదా, అందుకని అవి మిగిలిపోయేవన్నమాట. చిలకడ దుంప, మునక్కాడ, సొరకాయ, క్యారెట్ అన్నీ వేసినప్పుడు అట్లా ఉండేది. అందుకని నేను కొనడమే మానేశాను. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే, స్వీట్ పొటాటో చాలా మంచిది కదా హెల్తీకి అని చెప్పి ఇట్లా తెప్పించి ఇలా చేస్తున్నాను. అప్పుడు ఇంట్రెస్ట్గా తింటున్నారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, నాకు కూడా నచ్చేసింది. అంటే మేమంతా మా ఇంట్లో స్వీట్ ప్రియులేమనుకోండి, అందుకని బాగానే నచ్చుతుంది. ఇవి 1/2 kg ఉంటాయి. తర్వాత కుక్కర్లో నేను ఆలూను బఠానీ 2 ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఈవినింగ్ స్నాక్కి నేను అంటే చపాతీలోకి నంచుకోవడానికి లాగా బఠానీ కర్రీ అంటే కట్లెట్ లాగా చేసుకుందామని, చపాతీలోకి నంచుకోవచ్చు, విడిగా కూడా తినొచ్చు అనమాట. అట్లా ఇప్పుడు బాండి పెట్టేశాను. ఆ తర్వాత కొంచెం బెల్లం, ఒక చిన్న కప్పుడు బెల్లం పౌడర్ చేసి తీసుకొచ్చాను అనమాట. దీంతో మనం ఈరోజు స్వీట్ చేసేసుకుంటున్నాం. చూసారా, చాలా చిన్న కప్పుడు బెల్లం వేసేసాను. ఆ తర్వాత ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, అంటే డైరెక్ట్గా కూడా ఉడికించవచ్చు, కొంచెం టైం పడుతుంది కదా అనేసి నేను కుక్కర్లో పెట్టేశాను. వాటర్ లేకుండానే కుక్కర్లో పెట్టాను, ఆవిరికి ఉడికిపోతుంది కదా, అప్పుడు వాటర్ అంతా ఉడికిచ్చి ఆ నీళ్ళు వేస్ట్ చేసామనుకోకుండా. ఇప్పుడు ఈ తడికే అది పాకంలాగా అంటే బాగా ఉడికిపోతుంది అనమాట. ముక్క నలగకుండా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం ఉట్టి బెల్లం స్వీట్ తిన్నట్టు అయిపోతే మళ్ళీ తెలియదు కదా, అందుకనేసి మనం స్వీట్ పొటాటో తింటున్నామని కూడా తెలియాలి కాబట్టి ఇప్పుడు మంచిగా ముక్క నలగకుండా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి. అప్పుడు బెల్లం పాకం అనేది అంతా బాగా పడుతుంది. ఒక్క రవ్వ వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ పోసేసాను. ఎంత కొంచెమే అనమాట, 5 drops ఉన్నట్టు అలా ఉన్నాయని.
ముక్క నలగకూడదు అనమాట, ముక్క తినాలి. అట్లాగే ముక్క మనం అంటే ఇది చిలగడదుంప తింటున్నామనే ఇది తెలియాలి కాబట్టి అలాగే ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బెల్లం అనేది మంచిగా అన్ని ముక్కలకి పట్టేస్తుంది. ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసుకోకపోయినా బాగుంటుంది. నేను ఇది స్వీట్ కదా, కొంచెం నెయ్యి అనేది పడితే బాగుంటుందని ఎలాచీ పౌడర్ కూడా వేద్దామని చూశాను. ఎలాచీ పౌడర్ కూడా వేద్దామనుకొని మర్చిపోయాను అన్నమాట. అంటే స్వీట్ అయిపోయిన తర్వాత తినేయాలనే కోరిక ఎక్కువైపోయింది. మంచిగా మిక్స్ చేసేసాను. చూసారా, ఒక 5 మినిట్స్కి ఇలా మంచిగా బాయిల్ అయిపోయింది. అది బెల్లం ఉడికేటప్పుడు మంచి బెల్లం అయితే అది ఒక పాకంలాగా మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు నేనేం చేశాను, నెయ్యి వేసాను, మంచిగా మిక్స్ చేసేసాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ప్రతి ముక్కకి బెల్లం పాకం అనేది పట్టేసి బాగుంటుందన్నమాట స్వీట్గా. మధ్యలో ఒక్కటే చప్పగా అనిపిస్తుంది మనకు. ఇప్పుడు మేము కప్పులో సర్వ్ చేసేసుకొని తినేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఉపవాసాలు ఉండేటప్పుడు కూడా ఈ చిలగడదుంప అనేది తింటారు యాక్చువల్గా. చాలా టేస్టీగా ఉంది, మాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చచ్చు, ట్రై చేసి చూడండి. నెయ్యి, ఎలాచీ పౌడరు, కొంచెం బెల్లం, స్వీట్ పొటాటో ఇలా రౌండ్గా వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా మనం బాగా మిక్స్ చేసామనుకోండి చిలగడదుంప అనేది మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం ఏం తిన్నాము అని అంటే బొప్పట్లు పిండిలా తయారైపోతుంది అనమాట. అప్పుడు మనం అది ఎట్లా ఏం తిన్నామనేది తెలియదు టేస్ట్, అందుకని ఎక్కువ బెల్లం ఫ్లేవరే ఉంటుందన్నమాట. వీటితోటి యాక్చువల్గా బొప్పట్లు కూడా చేసుకోవచ్చు. ఈసారి మనం ట్రై చేద్దాం బొప్పట్లు, స్వీట్ పొటాటో బొప్పట్లు. దీంతో గులాబ్ జామ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆయిల్లో ఫ్రై చేసేస్తే మళ్ళీ అంత కష్టపడి ఎందుకనేసి ఇలా చేసేసుకొని తినేస్తున్నాం. స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈజీగా ఒక పావు గంటలో మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మనం వెజిటేబుల్ కూడా తిన్నట్టు ఉంటుంది. అంటే తక్కువ బెల్లంతో, తక్కువ ఆయిల్ తోటి మనం తక్కువ నెయ్యితోటి స్వీట్ తినేస్తున్నాము స్వీట్ పొటాటోతో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే చాలా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది పాతకాలం రెసిపీసే కానీ మనం ఇప్పుడు కొత్తగా చేసుకుంటున్నాం అంతే అన్నమాట. చిన్నప్పుడు ఇలా ఉడికించేసి బెల్లం పౌడర్ చల్లి బెల్లం